జామున్స్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: జామున్ పౌడర్, జీడిపప్పు, నూనె, ఎండుమిర్చి, గసగసాలు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఉప్పు, అల్లం. జామున్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు జామున్ పౌడర్ తీసుకుని తగినన్ని నీళ్లు పోసి గట్టిగా అయ్యే వరకు కలిపి చిటికెడు ఉప్పు వేసి కలుపుకొని చేతికి కాస్త నూనె రాసుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కోలగా చేసుకుని మరుగుతున్న నూనెలో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూన్ గసగసాలు, 4 టీ స్పూన్ల నువ్వులు, 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 3 ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసి అందులో కట్ చేసిన 3 ఉల్లిపాయలు వేసి మళ్లీ గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై మరో గిన్నె పెట్టి 3 టీ స్పూన్ల నూనె వేసి కాగాక 1/2 కప్పు జీడిపప్పు వేసి వేయించి రెడీ చేసిన మసాలా పేస్ట్, 1/2 కప్పు వాటర్ పోసి కాసేపు ఉడికించి ఫ్రై చేసిన జామున్స్, 1 కప్పు కాచిన పాలు, సరిపడినంత ఉప్పు వేసి ఉడికాక చివరగా 1 టీ స్పూన్ కారం వేసి కాసేపు ఉడికించి బౌల్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, జామున్స్ కర్రీ రెడీ.